బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు నిరసన సెగ తగిలింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యేకు చుక్కెదురైంది. అభివృద్ధిపై ఎమ్మెల్యేను అక్కడి స్థానికులు నిలదీశారు. డివిజన్కు ఏం చేశారో చెప్పాలన్నారు. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే నాగరాజు వెనక్కి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు నిరసన సెగ తగిలింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యేకు చుక్కెదురైంది. అభివృద్ధిపై ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. డివిజన్కు ఏం చేశారో చెప్పాలన్నారు. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే నాగరాజు వెనక్కి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు ప్రజల నుంచి అయితే నిరసన వ్యక్తమైంది. ఏదైతే తన వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ లో ఈ రోజు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు ఎమ్మెల్యే నాగరాజు అక్కడికి రావడం జరిగింది. దాని ఎమ్మెల్యే నాగరాజు వచ్చిన నేపథ్యంలో ప్రజలంతా కూడా 14వ డివిజన్ చెందిన ప్రజలంతా కూడా తన నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే 2 సంవత్సరాల క్రితం ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చి మీరు పలు వాగ్దానాలు చేశారు, ఓట్లు వేయించుకున్నారు, తిరిగి 2 సంవత్సరాలు మా వైపు చూడలేదు. ఇప్పుడు మళ్ళీ తిరిగి కొద్ది నెలల్లో మళ్ళీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు అభివృద్ధి పనుల పేరుతో మీరు ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత వచ్చారు. మీరు ఈ డివిజన్ కి ఈ 2 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారని చెప్పేసి గట్టిగా నిలదీయడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు మీరు అందుబాటులో ఉండట్లేదు, ప్రజలు పలు సమస్యలు మీరు వచ్చినా కానీ మీరు పట్టించుకోవట్లేదు. 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు రావడానికి గల కారణం ఏంటి, ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రజలంతా కూడా గట్టిగా నిలదీయడంతో అక్కడి నుంచి నాగరాజు ప్రజలకు ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఇటు ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చి పలు హామీలు ఇచ్చిన ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఇప్పుడు వస్తే అభివృద్ధి గురించి నిలదీస్తే సమాధానం చెప్పకుండా ప్రజలతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడని అక్కడ ప్రజలు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. షాలి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.